ఓం శ్రీ సాయిరామ్. సాయి కుటుంబ సభ్యులందరికీ సాయిరామ్. నా పేరు ఎమ్మెల్యన్ స్వామి. ఈ రోజున మీ అందరితోటి ఒక విషయం గురించి, స్వామి నాకు ప్రసాదించిన అనుభూతిని మీ అందరితో పంచుకునే భాగ్యాన్ని ఇచ్చిన స్వామికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రార్థన లాభదాయకము అనేటువంటి విషయం మీద మీ అందరికీ నాకు స్వామి ప్రసాదించిన అనుభూతిని మీ అందరితో మీ అందరికీ తెలియజేస్తాను. 1978 సంవత్సరంలో స్వామి మా రెండవ అన్నయ్య వివాహాన్ని పుట్టపర్తిలో ప్రశాంత నిలయంలో స్వామి ఇంటర్వ్యూ రూమ్లో నిర్వహించారు. ఆ వివాహం చేసేటువంటి అనుగ్రహాన్ని మా కుటుంబ సభ్యులందరికీ ప్రసాదించారు స్వామి. ఆ సంవత్సరం నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నాను. నాకు మార్చి నెలలో పరీక్షలు. ఫిబ్రవరి నెలలో జరిగిన మా అన్నయ్య యొక్క వివాహాన్ని చూడడానికి నాకు అవకాశం చిక్కలేదు. నేను రాలేకపోయాను. ఎంతో ఎంతో బాధపడ్డాను. ఒకసారి ఆలోచించండి, కుటుంబంలో అన్న వివాహం చేసినప్పుడు స్వామి స్వయంగా అనుగ్రహించినప్పుడు అటెండ్ అవ్వకపోవడం అనేది, నాకు ఉన్న పరీక్షల దృష్ట్యా నేను రాలేకపోయాను. ఎంతో ప్రార్థన చేసుకున్నాను స్వామికి. స్వామి, ఈ విధంగా నాకు అవకాశం చిక్కలేదు స్వామి అని ఎంతో బాధపడ్డాను. పరీక్షలు రాశాను, అయినాయి. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలు పూర్తయినాయి. అయిన తర్వాత మే నెలలో 1978 సంవత్సరంలో, మీకు అందరికీ తెలుసు, స్వామి ప్రతి ఏడాది సమ్మర్లో మే నెలలో ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ మీద, భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికత అనే విషయం పైన సమ్మర్ కోర్స్ నిర్వహించేవారు. మే నెలంతా కూడా 30 రోజుల పాటు బృందావనంలో స్వామి ఈ సమ్మర్ కోర్స్ నిర్వహించేవారు. ఆ సంవత్సరం వరకు, 1978 సంవత్సరం వరకు స్వామి వివిధ రాష్ట్రాల నుంచి సాయి కుటుంబ సభ్యుల పిల్లల్ని విద్యార్థులుగా అక్కడ సమ్మర్ కోర్స్ అటెండ్ చేయడానికి వారు అవకాశం ఇచ్చేవారు. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఒక విద్యార్థిగా నాకు స్వామి టిక్ పెట్టారు లిస్టులో. ఆ విధంగా నేను స్వామి అనుగ్రహంతో 1978 సంవత్సరం సమ్మర్ కోర్స్ 30 రోజులు స్వామి దివ్యపద సన్నిధిలో బృందావనంలో ఉండేటువంటి బంగారు అవకాశం నాకు దక్కింది. ప్రార్థన లాభదాయకమని ఎందుకు చెప్పానంటే, ప్రార్థించడం వలన స్వామి ఆ సాయిమాత కరుణించి మనకి అడిగినటువంటి కోరికని, ఈప్సితాన్ని తీరుస్తుంది అనేటువంటి దానికి ఉదాహరణగా ఈ ఉదంతాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను. అదేవిధంగా మా నాన్నగారికి స్వామి వారి గెస్ట్గా పిలిపించుకుని 30 రోజులు సమ్మర్ కోర్స్ 30 రోజులు వారితో పాటుగా ఉండే అనుగ్రహాన్ని మా నాన్నగారికి ప్రసాదించారు. మా నాన్నగారి పేరు మంచిరాజు సూర్యనారాయణమూర్తి గారు. నా పేరు మంచిరాజు లక్ష్మీ నరసింహస్వామి. 1978 సంవత్సరం సమ్మర్ కోర్స్ అటెండ్ చేసిన తర్వాత నా ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి. వచ్చిన తర్వాత మా నాన్నగారు, నేను స్వామిని ప్రార్థించగా, స్వామి ఎంతో కరుణతో, ఎంతో దయతో, ఆశ్రిత వత్సలుడు అని మనం పిలుచుకునేటువంటి ఆ స్వామి నాకు వారి కళాశాలలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ కాలేజ్లో బీకామ్ చదువుకునేటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించారు స్వామి. ఈ విధంగా మా అన్న వివాహం మిస్ అయిన నాకు 30 రోజుల సమ్మర్ కోర్స్ అటెండ్ చేయడానికి, అదేవిధంగా 3 సంవత్సరాలు బీకామ్ డిగ్రీ కోర్సు స్వామి దివ్యపద సన్నిధిలో చదువుకోవడానికి అనుగ్రహించిన స్వామికి ఆ విధంగా ప్రార్థించినందువలన నాకు అంతటి లాభాన్ని చేకూర్చిన స్వామికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఓం శ్రీ సాయిరామ్.